అక్క నీకు ఒక 5 లక్షలు దొరికితే ఏం చేస్తావు? 5 లక్షలా? నీకే ఇచ్చేస్తా. ఏం చేసుకునేది నేను అంత లెక్క? లక్ష అది కూడా నీకే ఇచ్చేస్తా. 10,000 10,000 కూడా నీకే ఇచ్చేస్తా అనుకో. మరి 891 రూపాయలు 80 పైసలు? ఏ అది నా డ్రెస్ కోసం పెట్టుకునే. దాని జోలికి వస్తే కాళ్ళు చేతులు ఇంచేస్తా. ఏమండి మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామా? ఎట్ట కనిపిస్తున్నా నేను కంటికి? అందరిలా డాన్స్ వేసేవాడు మాదిరిగా కనిపిస్తున్నానా? ఏదైనా అడుగు, డాన్స్ మాత్రం అడక్కు. అయితే ఒక బంగారు చైన్ తీసిండు. రారా బంగారం, డాన్స్ చేద్దామా? అబ్బాయి వాళ్ళు డేంజర్ మనుషులు కాదు బాబు, చాలా మంచోళ్ళు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు, బ్యాచిలర్స్ అంటే బోల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. పేకాడతారు, తాగుతారు, ఏమన్నా అంటే తిరగబడతారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు బాబా, చాలా మంచోళ్ళు అంట. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. బావా, ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేయకూడదు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? నువ్వు చెప్పే మాటలు నేను నమ్మకూడదని. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళేసి వస్తా. సరే నైట్ ఏం చేయమంటావు? ఏమన్నా చేయగాని ఫోన్ మాత్రం చేయకు. బాబాయ్ కాళ్ళు చేతులు బానే ఉన్నాయి, సిగ్గులేదు ఆడుకోవడానికి. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కానీ మనసే బాగాలేదు. ఆ డిప్రెషన్ లో ముష్టి ఎత్తుకుంటున్నాను. ఈ మధ్య ఇలా కూడా అడుక్కుంటున్నారా? అమ్మా ఆపా, నువ్వు ఇచ్చే తొక్కల 5 రూపాయలకి 5 సైడ్ కెమెరా పెట్టి వీడియో తీసి బిల్డప్ కొడదామని చూస్తున్నావా? నేనైనా కనీసం 5 రూపాయలైనా ఇస్తున్నాను. ఇది అసలు 5 రూపాయలు ఇచ్చే మొహమేనా? పోతే మొహం. కావాలంటే 5,000 ఇస్తా, నాతో పెట్టుకోబాక. బాబాయ్ ఇప్పుడు ఏంటి నీకు డబ్బులే కదా కావాల్సింది? ఫోన్ పే ఓకేనా? ఫోన్ పే కొడతా ఇప్పుడే. ఉంది బాబాయ్. నీ నంబర్ చెప్పు. ఫోన్ పే 9848. 5 రూపాయలు అంతగా ఎక్కువే కొడతా. 7 రూపాయలు కొడతా. ఒక్క నిమిషం, మా ఫ్రెండ్ అడిగి ఇప్పుడే వేపిస్తా. నీకు చెప్పులు లేవు కదా, చెప్పులు ఇచ్చేదా? ఇదో చెప్పులు తీసుకో. అరే నువ్వేంట్రా ఇక్కడ? మేమిద్దరం కలిసి బిజినెస్ చేస్తున్నావురా, నువ్వు కూడా జాయిన్ అవుతావా? అమ్మా నేను పెళ్లి చేసుకుంటే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. బాబు ఈ డబ్బులు తీసుకుని మా అమ్మాయిని వదిలే. ఇంకొకసారి లవ్ అంటే నా వెనక తిరగాలంటే నీ తాట తీసేస్తా. డబ్బులు ఇస్తే నేనే వదిలేస్తా కదమ్మా. డబ్బులు చూడగానే మారిపోయావు కదే. సార్ ఇంటర్వ్యూ అన్నారు కదా సార్? చేస్తానులే గానీ ఇక్కడ కనిపించే కార్లన్నీ మన అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో నైట్ పూట పెట్రోల్ కొట్టేస్తున్నారు. నువ్వు జాగ్రత్త చూసుకో. మీరు వదిలేండి సార్, నేను చూసుకుంటాను. మరి ఇంటర్వ్యూ సార్? మళ్ళీ చేద్దాంలే, ముందు చెప్పిన పని చూడు. సరే సార్. కార్ లో పెట్రోల్ కాదు, కనీసం కారు మీద దుమ్ము కూడా కొట్టిన రండి చూసుకుందాం. ఎవరా కొత్తగా వచ్చావా? అవును, ఫస్ట్ డే ఇది. అదే కదా, నాకు నీ ముందున్న వాచ్మెన్ కి డీలింగ్ అయిపోయింది. ఆడికి నెలకు 10,000 ఇచ్చి పెట్రోల్ కొట్టేసేవాడిని. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు నేను డీల్ చేసుకుందాం. నీకు ఎంతకాలం చెప్పు. నాకు ముందున్న వాచ్మెన్ గురించి నాకు తెలియదు. నేను వెరీ సిన్సియర్. నేను ఇలాంటి పనులు అస్సలు చేయను. కానీ నీ ఆఫర్ నాకు బాగా నచ్చింది. 15,000 ఇస్తావా? 15,000 ఆయన ఎత్తాడు చూడు. అవునా? క్యాష్ ప్లీజ్. నా మనిషారా? ఇదేరా నీ ఇంటర్వ్యూ. ఏమండి కూరలో ఉప్పు ఎక్కువైందండి. కూర అంతా చెడిపోయింది. పర్లేదు లేవే, నిన్ను చేసుకున్నాక నా జీవితమే చెడిపోయింది. కూర చెడిపోతే పెద్ద లెక్క. ఎక్కువ మాట్లాడావనుకో నిన్ను వదిలేసి మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతా. అబ్బా, గొడవ పడేటప్పుడు ఇలాంటి ఆనందమైన విషయాలు చెప్పాక. సర్లే గానీ నన్ను వదిలేస్తారా? వదిలేయాలా? ఉండి ఇప్పుడే లాయర్ ఫోన్ చేస్తా. హలో లాయర్ గారు, విడాకులకు రెడీయా? నిన్ను వదిలేమనింది ఇంటికి. వదిలేమనేటప్పటికి ఆనందంలో లాయర్ ఫోన్